తెలంగాణలోని కరీంనగర్ నగరపాలక సంస్థను అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్. ఇందుకోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో మేయర్ శ్రీనివాస్ పర్యటించారు. తొలుత 59వ డివిజన్ చేరుకున్న మేయర్ కలెక్టర్ ఆఫీస్ అపోజిట్ రోడ్లో 10 లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 60వ డివిజన్ చేరుకుని రోడ్ నెంబర్ 7 మసీద్ సమీపంలో 10 లక్షల రూపాయల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ మరియు సీసీ డ్రైన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 59వ డివిజన్లో మరియు 60వ డివిజన్లో అభివృద్ధి పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా స్థానిక కార్పొరేటర్ 59వ డివిజన్ కార్పొరేటర్ మజీద్ హుస్సేన్ మరియు 60వ డివిజన్ కార్పొరేటర్ నసీం సుల్తానా మరియు మా గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, అలాగే డివిజన్ కాలనీ పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. డివిజన్లోని అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగా నగరపాలక సంస్థలో మౌలిక వసతులు కల్పించడం కానీ, అలాగే ఈ వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం కానీ జరగడం జరుగుతుంది. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కడైతే ఇప్పుడు ప్యాచ్ వర్కులు ఉన్నాయో మేము స్థానిక కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకొచ్చినట్టే ఆ ప్యాచ్ వర్కులను పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకు యుఐడిఎఫ్కు సంబంధించి మొన్ననే మనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు శ్రీ బండి సంజయ్ గారు పనులను 50 కోట్లకు సంబంధించి పనులను సుధా ప్రారంభించడం జరిగింది. ఇటు 50 కోట్ల పనులతో పాటు అలాగే ఇప్పుడు యూసీఎఫ్ 840 కోట్లకు సంబంధించి డిపిఆర్ సుధా సిద్ధం చేయడం జరుగుతుంది. అవి త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేసి అభివృద్ధిలో ముందుకు వెళ్ళే విధంగా నగరపాలక సంస్థను కరీంనగర్ను నగరపాలక సంస్థను తెలంగాణలో మొదటి స్థానంలో ఉండే విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది.